ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన బాధితులంతా కూడా ఈ కంపెనీ వద్దకు వచ్చి చూసుకోవచ్చు ఎంత కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ మృతి చెందిన లిస్టులో వాళ్ళ పేరు ఉంది, కానీ దానికి సంబంధించిన బాడీ కానీ లేకపోతే ఆ పర్సన్ కానీ ఎక్కడున్నారనేది కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కూడా ఈ కంపెనీ వద్ద రోధిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళకి సన్యాసి నాయుడుకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చారు. అతను ఎక్కడున్నారనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఎంతో తీవ్ర ఆవేదనతో పాటు కన్నీటి పర్యాతం అవుతూ ఉన్నారు. మా అన్నయ్య ఎక్కడ ఉన్నారంటూ కూడా సిస్టర్ చూస్తూ ఉన్నారు. పరిస్థితి చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా ఇక్కడ విలపిస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఈ బాడీకి సంబంధించి కూడా ఈ సన్యాసి నాయుడు లోపల కీపర్గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఆయన మృతదేహం ఎక్కడుంది అనేది కూడా తెలియలేదు, కానీ లిస్టులో మాత్రం అది ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహం ఎక్కడ ఉంది మాకు అప్పచెప్పండి అంటూ కూడా వీళ్ళు విలపిస్తూ ఉన్న పరిస్థితి కంపెనీ వద్ద చూసుకోవచ్చు. కంపెనీ వద్దే వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా విలపిస్తూ ఉన్నారు. తమ వారు ఎక్కడున్నారో అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కుటుంబానికి సంబంధించిన బాధితులు మనతో ఉన్నారు. వారితో కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన మీకు ఏమవుతారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? మా చిన్నాన్న గారండి చాలా పేద కుటుంబం సార్ మాది. ఫస్ట్ కూడడితే కొండాలని కుటుంబం ఉంది, ప్యూర్ ఫ్యామిలీ కుటుంబం సార్. తెల్లారితే ఏదో కూలి పనికి వెళ్తేనే కానీ మా చిన్నానికి కానీ మాకు కానీ మాకు చిన్నానికి ఇద్దరికి ఆడపిల్లలండి, ఇద్దరు ఆడపిల్లలు మగవాళ్ళు ఎవరు లేరండి. మేము చిన్న అన్ని కొడుకులు అండి. మేము వెనకాల సపోర్ట్ ఎవరు చేసేవాళ్ళు లేక మేము అందరూ రావచ్చు వచ్చిందని వెనకాల సపోర్ట్ చేయండి. ఆయన పేరేంటి, ఆయన ఇక్కడ ఏం చేస్తారు? దానికి సంబంధించి పేరైతే వేగి సన్యాసినాడు అండి. ఆయన చేసేది హౌస్ కీపింగ్ బాయ్గా చేస్తారండి. గత 6-7 సంవత్సరాలు బట్టి కూడా చేస్తున్నారు సార్. 2-3 సంవత్సరాలు ఏం కాదండి, 6-7 సంవత్సరాలు బట్టి కూడా పని చేస్తున్నారు సార్. బాడీకి సంబంధించి ఏమన్నా చెప్పారా, ఎక్కడ ఉంది ఏంటి సార్? ఎక్కడ కూడా నిన్న మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ రావడం అయితే 5-6 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఎవరు కూడా చెప్పట్లేదండి మాకు, ఎవరు కూడా మాకు ఎవరో తెలియపరచలేదు, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ స్టాఫ్ కానీ కంపెనీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా మాకు తెలియపరచలేదు సార్. తెలియకపోతే అలా ఒకరి ఫైర్ అయినట్టుగానే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. తెల్లవాళ్ళు మేము అందరం కూడా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ తెల్లవాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది సార్. ఇక్కడ మాకు సరైన మా బాడీ మాకు చూపించి మేము కూడా మా మనిషి మాకు చూపిస్తే మాకు కొద్దిగా సాటిస్ఫై అవుతుంది సార్. మా దేన్ని మేము గుర్తింపు పెట్టుకోవడానికి పోయిన మనిషి ఎలా అన్నాడు, ఆయనకి ఏదో మాకు నష్టపరిహారం చేసి మా కుటుంబాన్ని కొద్దిగా పైకి తీసుకొస్తారని మేము అందరూ కూడా డిఎస్పీ గారిని అలా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది సార్. అదే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక సన్యాసి నాయుడుకు సంబంధించిన మృతదేహం ఎక్కడ ఉంది, ఆయన ఆచూకీ ఎక్కడ ఉందనేది తెలియలేదని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. అమ్మ, సన్యాసి నాయుడు ఆచూకీ ఏమన్నా చెప్పారా మీకు? మాకు ఎవరు చెప్పారా దేవుడా? అంటున్నారా? మాకేం తెలుస్తుంది బాబు? మూటల్లో ఉన్నారు అంటున్నారు, పొట్లాలుగా చేశారు అంటున్నా. మాకు గడపడ్డాము అమ్మా, మాకు మేదాన చూసుకుంది. ఆయన చెప్పారమ్మా ఎక్కడ ఉన్నారు? మాకు ఎవరు చెప్తున్నారా దేవుడా? మాకు చచ్చిపోయిన పేరే వస్తుంది కొడుకు. మాకు పలానా కాడున్నాడని చెప్పలేదురా తమ్ముడా. నా అమ్మాయికి అత్తమ్ముడు మేము ఎలాగా మా ఇంకా కంపెనీలో ఉన్నాడని వచ్చామా? ఇంకా డ్యూటీయే చేస్తున్నావా? రోజు 6 సంవత్సరాలు పెట్టు జనరల్కే వచ్చి కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమాచారం లేదమ్మా? రాత్రి వచ్చాము బాబా. రాత్రి నుంచి ఇప్పటికి ఫలానా కాడున్నాడు లేదు బాబు. మేము ఎక్కడ ఎనికీమా, మేము ఎక్కడ ఎనికీమిరా బాబా. చచ్చిపోయాడు నేనే అంటుండ్రు. ఏమన్నా చెప్పారమ్మా? మాకు అయ్యే చెబుతున్నారు బాబా. టీవీలో ఏళ్ళు వస్తున్నాయా? పొట్లాలు మనుషులు పక్కల పోలికలు దొరకలేదు. కొందరు దొరికినాయి కానీ కొందరు దొరకలేదు అంటుండ్రు బాబా. మాడి మీద అయిపోయినాడు. ఎక్కడ దొరుకుతారా?
జరిగితే నాయుడు ఆచూకీకి సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళంతా కుటుంబ సభ్యులు నిన్న రాత్రి నుంచే కూడా ఇక్కడే కంపెనీ వద్ద పడిగాపులు కాచి ఆయన ఆచూకీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సన్యాసి నాయుడికి సంబంధించి ఆచూకీ దొరకలేదు. ఆ మృతదేహం అంతా కూడా చిందరవందరం అయినాయని చెప్తున్నారే తప్పించి ఆయన ఎక్కడున్నారని చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా ఆయన డ్యూటీ చేస్తూ ఉన్నారు, లోపలే ఉన్నాడంటూ కూడా మేము భావిస్తున్నామంటూ కూడా వీళ్ళంతా కూడా కన్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు సైతం కూడా అత్యంత పేదరిక కుటుంబాలతో నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా ఆయన ఆచూకీ కూడా చెప్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. పోయినవాడు ఎలాగో తిరిగిరాడు, కనీసం ఆయన బాడీనైనా అప్పచెప్పండి అంటూ కూడా ఇక్కడ ఉన్న బంధువులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వారి యొక్క ఆవేదనను తెలుపుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.